వీరు దేవుని మందిరానికి వెళ్తున్నారే, వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఇదేనా నేర్చుకునేది? కొంతమంది మందిరానికి వెళ్తారు, కానీ ఇంకా వారి నోట బూతు మాటలు మానుకోకుండా ఉంటారు. కొంతమంది మందిరానికి వెళ్తారు, లోక కార్యాలు ఇంకా మానలేని స్థితిలో ఉంటారు. కొంతమంది మందిరానికి వెళ్తారు, బయట లోకస్తులు బ్రతికినట్లుగానే బ్రతుకుతారు. అందుకే ప్రతి విషయంలో కూడా మన ప్రవర్తనను సరి చేసుకునే స్థలమే ఈ పరిశుద్ధ మందిరం. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాను. నీ బ్రతుకు జీవితాన్ని సరిదిద్దగలిగిన స్థలం పరిశుద్ధ మందిరం. నువ్వు దేవుని మందిరముకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. పోతే రెండవదిగా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. ఎందుకు దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు? మన ప్రార్థనల్ని ఆలకించే దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది ప్రార్థన నిలయంగానే ఉండాలి. ఆమేన్. నీకే బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఒక విడుదలనిస్తాడు. దావీదు దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తానన్నాడు. దావీదు కట్టే ఆశ ఉంది. అంది మందిరం అంటే పిచ్చి ప్రేమ దావీదుకి. మందిరం అంటే పడి చచ్చేవాడు. అంత ఆశ కలిగినటువంటి దావీదుని తరతరములకు అతని సింహాసనాన్ని స్థిరపరిచాడు. ఎవడు కదిలించలేనంతగా గొర్రెల కాపరిగా బ్రతుకుతున్నటువంటి ఒక దావీదును అనేక రాజ్యములకు ఒక అధికారిగా దేవుడు ఉన్నత స్థానములో నిలబెట్టాడు. ఎందుకు? మందిరము మీద మక్కువ కలిగిన వాడు. బైబిల్లో యెహోషువ ఉన్నాడు. అతడు ఎప్పుడు కూడా మందిరం అనే గుడార సేవలో బ్రతికేవాడు. తన దైవజనుడైనటువంటి మోషే నాయకత్వానికి అప్పగించుకొని నమ్మకస్తుడిగా బ్రతికాడు. ఒక యవ్వనస్తుడు అయినప్పటికీ కూడా అతడు మందిరం కొరకు బ్రతికాడా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుడు నియమిస్తున్న ప్రతి కూటములో, ప్రతి కూడికలో, ప్రతి క్షణంలో కూడా ఎప్పుడు నీ మైండ్లో మందిరాన్ని మర్చిపోకూడదు. ఆమేన్. నా జీవితంలో నేను 2004 సంవత్సరంలో రక్షణ పొందాను. 2008 సంవత్సరం వరకు కూడా 4 సంవత్సరాలు నేను ప్రతి రాత్రి మందిరంలో నేను పడుకున్నాను. సజీవ సాక్షిగా దేవుని మందిరంలో మీ అందరి ఎదుట సాక్ష్యం చెప్తున్నాను. ఈ మాటలు దేవుడు కూడా ఉంటున్నాడు. మందిరం అంటే మహా ప్రేమ. ఒక పరిచర్యలో మీలాగే ఇలాగ చాపలు వేసేవాడిని, సౌండ్ బాక్సులు పెట్టేవాడిని. పరిశుద్ధుడు దైవజనుడు మా అపోస్తులు సురేషయ్య వస్తున్నాడంటే రూమ్ అంతా శుభ్రం చేసి, ఎంతో మందిరంలో 24 గంటల మందిరంలో పొద్దున వెళ్తే పనికి వెళ్ళేవాడిని, మరలా వస్తే మందిరానికి వచ్చేవాడిని. అక్కడున్న సేవకులు ఎలా ఉన్నారు, వారి క్షేమం ఎలా ఉంది, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం తాగుతున్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఇలాంటి ఆశ కలిగి బ్రతికాను కనుక ఈ రోజున ఒక సేవకునిగా దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఇంకొకటిగా నేను చెప్పి ముగిస్తాను. యాకోబు ఒకనాడు పద్దనారం నుండి బయలుదేరి అతడు హారాను వైపు వెళుచుండగా దేవుడు అతనికి కలలో ప్రత్యక్షమై ఒక సింహాసనం నిచ్చెన వేశాడు. ఎందుకు నిచ్చెన వేశాడు అంటే దేవదూతలు ఎక్కుట దిగుట దర్శనములో చూస్తున్నాడు. అంటే మందిరంలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా దేవదూతలు మోసుకెళ్ళి నీకు మరలా సమాధానాన్ని తీసుకొస్తాయి. ఆమేన్. నిచ్చెన వేయబడటం దానికి అర్థం ఏమిటంటే దేవుని బిడ్డారా, భూ సంబంధమైన మానవుడు పరలోక సంబంధమైన దేవుని యొద్దకు ఎప్పటికైనా మనము చేరిపోవాలి. యాకోబు నెమ్మది లేక, సమాధానం లేక, చీకటి పరిస్థితిలో ఉన్నటువంటి యాకోబును దేవుడు ఒక నిచ్చెన వేసి పైకి ఎక్కి రమ్మని పిలుస్తున్నాడు.
నిచ్చెన వేయబడటం సాదృశ్యం ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఆ నిచ్చెనకు ఎన్నో మెట్లు ఉన్నాయి. నువ్వు పరలోక రాజ్యానికి చేరడానికి కూడా దేవుడు నీకు కొన్ని ఉపదేశ మెట్లు ఇస్తున్నాడు. ఆమేన్. రక్షణ, మారు మనసు, నీటి బాప్తిసం, పరిశుద్ధాత్మ నింపుదల, శ్రమల జీవితం, వేరుబాటు జీవితం, దైవిక స్వస్థత, సంపూర్ణ దేహ విమోచన కలిగి ప్రభు కొరకు సిద్ధపడాలి. ఈ మెట్లన్నీ మనం ఎక్కాలంటే మనము నిచ్చెన ఎక్కాలి. అది ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. నిచ్చెనకు 2 కర్రలు అటు ఇటు ఉంటాయి. అది ఒకటి దేవుని ఉపదేశం అనే వాక్యం, 2 దేవుడు మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ అభిషేకం. ఉపదేశము కలిగిన వాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిచిన వాడే రేపు పరలోకానికి సిద్ధపడతాడు. యాకోబుకి ఆ దర్శనం ఇచ్చి దేవుడు భయపడి అతడు లేచి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నాడు. ఆమేన్. ఈనాడు చూడండి, మందిరాలు ఇలాగున ప్రార్థన చేయబడుతూ ఇలాగున ఓపెనింగ్ చేయబడుతున్నాయి. కానీ రాను రాను ఎన్నో మందిరాలు మూతపడుతున్నాయి. ఎన్నో మందిరాలు లోకస్తుల వలె మారిపోతున్నాయి. ఎన్నో మందిరాలు రాజకీయ నాయకులకు స్థానాలుగా నిలిచిపోతున్నాయి. ఎన్నో మందిరాలు వేడుకలకు, ఎన్నో మందిరాలు కూడా లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలతో నిండిపోతున్నాయి. మన బ్రతుకు కాలం అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది దేవుని మందిరముగానే ఉండాలి, కానీ ఇది వేరొకటి ఎప్పటికీ కాకుండా నీ బ్రతుకులో నువ్వు అనుసరిస్తూ బ్రతకాలి. ఇది దేవుని మందిరమే, ఇది వేరొకటి కాదు. కనుక మన జీవితంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం మందిరానికి పోయినప్పుడల్లా ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. రెండోదిగా, ప్రార్థన మందిరంగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుని మందిరంలో. మూడోదిగా, ఇది వేరొకటి కాకుండానట్లుగా దేవుని మందిరాన్ని కాపాడాలి. కనుక ఈ మందిరం అనేక జనులకు ఒక ఆశ్రయపురముగా, ఒక బెతెస్తే కోనేటి వలె దేవుడు ఈ స్థలమును ఆ రీతిగా ఆశీర్వదించును గాక. ఈ పరిచర్యను, ఈ సేవను నానాటికి దేవుడు విస్తరింప చేయును గాక. ఇక్కడున్న దైవజనుని దేవుడు, స్థానిక సంఘ కాపరిని ప్రభు ఇంకా అభిషేకించి అన్య జనులకు వెలుగుగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి గుర్తు చక్కటి మాటలు అనుగ్రహించినటువంటి దేవజనులకు మరొకసారి ప్రభుత్వాలు ప్రవర్తన జాగ్రత్తగా కనిపెట్టుకోవాలని, దేవుని మందిరంలో ప్రార్థన ఆలకించేవాడని, అన్ని విధాలుగా ఒక నిచ్చెన లాంటి అనుభవంలోనికి మనం వచ్చి పరలోకానికి సిద్ధపడేటువంటి స్థలమే దేవుని మందిర ఆవరణం. కనుక ఈ రాత్రికాల సమయంలో విన్న మాటలను బట్టి చేతులెత్తి దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. తన నిత్య మహిమ కొరకు సిద్ధపరిచే స్థలమే దేవుని పరిశుద్ధ ఆలయమై ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిచిన విజయము చేకూర్చెను. ఈ వాక్యమే
అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీకు మహిమ నీకు మహిమ తండ్రి నీకు మహిమ నీకు మహిమ అంటూ మనసారా నోరారా ప్రభుని స్తుతిస్తాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా శందరబన సికందరబన రికబబలరబన శందరబన సికందరబన హల్లెలూయా హల్లెలూయా మహోన్నతమైనది ఉపకారము. అందరం చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. క్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే చప్పటి కొడుతూ దేవుని మహిమపరుస్తాం. మనసారా ప్రతి ఒక్క
కొడుతూ హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ నోరారా దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా థాంక్ యూ లార్డ్. నీకు మహిమ, నీకు మహిమ, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. హల్లెలూయా హల్లెలూయా. glory కాంతారాబాల శబకలారాబాల నీకేందురు మన సికాలారాబాల. ఓ స్థలమందు పరలోకము తెరవబడునుగాకయ్యా, పరలోకము తెరవబడునుగాకయ్యా. నీ మహిమాత్మ మా మీద కృమరించబడునుగాక. నీ సన్నిధి మా మధ్యలోనికి దిగివచ్చునుగాక. నీ ఆత్మ బలముగా ఈ రాత్రి మాలో క్రియ జరిగించునుగాకయ్యా. నీ బలమైన సన్నిధితో మమ్మల్ని బలపరచునుగాక. రాత్రి కాల ఈ ప్రతిష్ఠిత ఆరాధనంతటిని మీరు ఆశీర్వదించుదురుగాక. ఇక్కడికి వచ్చిన వారందరిలో నీ మహిమ తేజస్సు నింపబడునుగాక. ప్రతి వారి చీకటి కట్లు తెగిపోవునుగాక. ప్రతి వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. ఈ దినమందే నీ వెలుగు వారికి కలుగునుగాక. నీ గొప్ప మహిమ ఈ స్థలములోనికి దిగి వచ్చి ఈ ప్రాంత ప్రజల్ని దర్శించునుగాక. ఈ ప్రార్థనా మందిరము ద్వారా దేవా ఈ ప్రాంతం అంతా కూడా రక్షించబడి దీవించబడి నీ నిత్య మహిమకు సిద్ధపరచబడుదురుగాక. సిద్ధపరచబడుదురుగాక. లాగున నీ కార్యం జరిగించమని ముందున్న సమయం ఇంకా మాకు దీవెనకరంగా మార్చి నీ దినదాసుని బలపరచని అభిషేకించ. సుదూర ప్రాంతంలో రాజమండ్రి నుండి నాయన మమ్మతులోనికి మీరు క్షేమంగా నడిపించి ఇలాగున నిలిపినందుకే స్తుతిస్తున్నా. మీ దాసుని బలపరచండి. వాక్య పరిచయం అంతట్లో ఈ ఆత్మ మమత నుంచి నీ కార్యం జరిగించి మీరు కూడి వచ్చిన ప్రతి బిడ్డని నీ స్వాధీనం తీసుకున్నాను. ప్రతి ఆటంకాన్ని మమ్మల్ని గద్దిస్తూ సమస్త చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ప్రభువా నీ సన్నిధి, నీ ప్రభావం, నీ వాక్కులు యేసు నామములో ఇక్కడ బలముగా విడుదలవును గాక. ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామమున ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించి వెళ్ళిపోతున్నాము తండ్రి. ఆమేన్. చూద్దాం. హల్లెలూయా. సంతోషంగా చేతులు గట్టిగా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ విధంగా ఒక ఆరాధన మందిరాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం మనకు ప్రత్యక్షంగా కనపడదు. ఈ నెల్లూరు ప్రాంతంలో సేవకుల మధ్య పరిచర్య చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో దేవుడు నాకు 3 ప్రాంతాలను చూపించాడు. ఒకటి పల్లెవెలుపుల, రాయపర్తి, గూడూరు. ఎన్నో దాదాపు సంవత్సరంన్నర నుంచి ఈ ప్రాంతంలో దేవుడు చూపించాడు. ఏం పని చేయలేకపోతున్నాం, ఒక సువార్త కూటం పెట్టలేకపోతున్నాం, లేదా ఈ ప్రాంతం ప్రజల కొరకు కనీసం కొన్ని దినాలైనా ప్రార్థన చేసుకుందామంటే ఒక ప్రత్యేకమైన స్థలం లేక చాలా దినాలు వేదన పడినటువంటి దినాలు ఉన్నాయి. ప్రభువా నువ్వైతే ఈ ప్రాంతాన్ని చూపించావు. మరి ఈ ప్రాంతంలో నేను ఒక స్థలంలో చేరి ఆరాధించడానికి ఒక ప్రత్యేకించబడినటువంటి స్థలాన్ని నువ్వు సిద్ధపరచమని ఎన్నో దీవారాత్రులు కన్నీటితో ప్రార్థించినటువంటి రోజులు ఉన్నాయి. ఆశ్చర్య రీతిగా కరోనా ముగించబడింది. కరోనా ముగించబడిన తర్వాత దేవుణ్ణి ప్రేమించినటువంటి బిడ్డల కుటుంబాలు, వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబం, మరి ఇక్కడ మేము మందిరాన్ని కొన్ని దినాలు ఇక్కడ మందిరం ఒక ప్రతిష్టమైనటువంటి మందిర స్థలంగా ఉండాలని అనేకమైనటువంటి సువార్త కూటాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ స్థలాన్ని అడిగినప్పుడు వారు మీరు ఎన్ని సంవత్సరాలైనా ఉండండి అయ్యా, దేవుని కంటే మరి గొప్పది ప్రపంచంలో ఏది లేదని వారు తమ సొంత స్థలాన్ని మీరు దాన్ని బాగు చేయించుకొని ఉండమన్నారు. మరి వారు చూపించినటువంటి దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ కుటుంబానికి
ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఆ కుటుంబం కనుక ఇక్కడ మాకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి స్థలం ఇవ్వలేకపోతే ఈ ప్రాంతానికి సువార్త అందించబడదు. లేదా ఈ ప్రాంతంలో నేను వచ్చినప్పుడైనా ప్రార్థన చేయడానికి ఒక ఏకాంతమైన స్థలం కూడా దొరకదు. మరి దేవుడు వారిని ప్రేమించి వారికి దేవుడే తమ మనసులో ఒక స్థిరమైన మనసును పుట్టించి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ మంచి అనుకూలతను బట్టి మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి మంచి మనస్సాక్షిని బట్టి కూడా ఆ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నిశ్చయంగా వారి కుటుంబానికి తగిన ప్రతిఫలం దయచేయను గాక. హల్లెలూయా. ఈ పరిచర్లో కేవలం నేను మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు రక్షించబడాలని నేను నెల్లూరు ప్రాంతంలో ఉన్నప్పుడు, సేవా తర్పిదిలో ఉన్నప్పుడు నాకు టీచర్గా ఉన్నటువంటి సేవకులు రాజమండ్రిలో ఉన్నటువంటి జయరాజు అన్నగారు, ఈ ప్రాంతంలో నేను ఈ విధంగా సువార్త కూటం పెట్టాలనుకుంటున్నప్పుడు మరి ఆదివారం ప్రారంభిస్తున్నాను, ఇది మరి ఏ విధంగా సాధ్యం అన్నప్పుడు, తమ్ముడు నువ్వు భయపడకు, నేను వేరే బ్రదర్కి అప్పగించి ఖచ్చితంగా ఆ ప్రాంతము దేవుని చేత ఒక నడిపింపులో ఉన్నటువంటి ప్రాంతం కనుక నీవు ఖచ్చితంగా నువ్వు ఆ రోజు ప్రారంభిస్తే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు. మరి దైవజనులు మరి తమ సంఘాన్ని వేరే వారికి అప్పగించి ఈ ప్రాంతము రక్షించబడాలని, ఈ ప్రాంతము దీవించబడాలని, ఈ ప్రాంతంలో అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని వారి యొక్క సమయాన్ని వెచ్చించి మన మధ్యలోకి వచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఆలస్యం చేయకుండా, ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, దైవజనులు మరి అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటారు కనుక సమయాన్ని వృధా చేయకుండా ఈ సమయం అంతా కూడా వారికి అప్పగిస్తున్నాను. ఈ వాక్యం సందేశం తర్వాత ఒక క్లుప్త సాక్ష్యం, చాలా మంచి సాక్ష్యం ఉంటుంది కనుక సమయం ఎక్కువైనా కూడా ఎవరు కూడా అయిష్టంగా ఉండకుండా కొంచెం ఓపిక కలిగి ఉండండి. మీ ఓపికకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నిశ్చయంగా దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయాన్ని దైవజనులకు అప్పచెప్తున్నా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు స్తుతిగణ మహిమలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం ఒకసారి, హల్లెలూయా. మీరు చాలా ధన్యులండి. ఈ గ్రామ ప్రజలు చాలా ధన్యులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడ యేసు ప్రభుని ఆరాధన చేసే ప్రార్థనా మందిరము ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఇది సత్యం. మా కళ్ళతో మేము చూసాము, మేము అనుభవించాం కనుక ఈ మాట చెప్పగలుగుతున్నాం. ఎందుకని ఆ ప్రాంతాలు ఆశీర్వదించబడతాయి అంటే, అక్కడ ప్రభు స్తుతించబడుతూ ఉంటాడు, దేవుని నామము మహిమపరచబడుతూ ఉంటుంది, ఆయన నామము కీర్తించబడుతూ వస్తుంది. హల్లెలూయా. ఏమండి, ఏమీ లేని చోట ఊరికి దూరంగా ఓ చిన్న పూరిపాకు వేసుకొని అక్కడ ఆరాధన ప్రారంభిస్తే ఓ 4-5 సంవత్సరాలు జరిగేటప్పటికీ అంతకు మునుపు ఆ ప్రాంతంలో స్థలాన్ని కొనడానికి కూడా ప్రజలు భయపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఇల్లు కట్టుకోండి అని అంటే ఇక్కడికి ఎవడొస్తాడండి, ఏమండి? కానీ ఎప్పుడైతే అక్కడ ఒక ప్రార్థనా మందిరం కట్టబడుతుందో అక్కడికి ప్రజలు రావడం ప్రారంభిస్తూ ఉంటారు. ఇక వచ్చి వెళుతూ ఉండగా కొంతకాలానికి ఏమవుతుందో తెలుసా, ఆ ప్రార్థనా మందిరం చుట్టూరా ఇల్లు తయారైపోతాయి. కొట్టని చెప్పట్లేదు. మన మధ్యలో జక్కలొద్దులో సేవ చేస్తున్నటువంటి దైవజనుడు పాస్టర్ సుమన్ గారు ఉన్నారు.
ఆ జకలొద్దు ప్రాంతానికి వీరు పరిచర్య కోసం వెళ్ళి అక్కడ పరిచర్య ప్రారంభించి సేవ ప్రారంభించిన తర్వాత ఒకసారి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. సరే, నేను కూడా వెళ్ళాను. వాక్యం చెప్పాము. ఆరాధన బాగా జరిగింది, బాగా కూటం జరిగిందని సంతోషపడ్డాము. ఆ సాయంత్రం మొదలైంది అక్కడ ఏమిటి, యుద్ధ వాతావరణం. ఆ కుటుంబ సమస్యలు ఉంటాయి కదా, ఇక వాళ్ళు ఆ గొడవని అంటారు, ఇక్కడ ఏమంటారు, లొల్ల. మీ భాష, మా భాష గొడవ, లొల్లి. బాగా లొల్లి చేసుకుంటున్నారు. ఇక ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే కత్తి తీసుకొని ఒకరినొకరు కోసుకునే వరకు వెళ్ళిపోయారు. ఇక ఈయన గారు నేను వెళ్ళి మాకు ఆల్రెడీ ప్రేయర్ అయిపోయింది. ఆ రోజు రాత్రి ఆల్రెడీ ప్రేయరే. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు జరిగింది. నేను ఇటువంటి ప్రాంతంలో ఈయన ఎలా సేవ చేస్తాడురా బాబు, అసలే ప్రాంతం అంతా ఇలాగుంది, పైగా ఏమో ఈయన బ్యాచులర్, అన్మ్యారీడ్, ఏమిటి పరిస్థితి అని ఆలోచిస్తా ఉన్నాను. ఏమండి, ఈరోజు అదే జక్కలొద్దులో ఒక పెద్ద ప్రార్థనా మందిరం కట్టబడుతుంది. అవును, ప్రతి కుటుంబంలో సమాధానం వెలుబడి చేస్తుంది. యవనస్తులు మార్చబడుతున్నారు. ఏమండి, వ్యసనాలతో ఉన్న వాళ్ళు బాగు చేయబడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థనా మందిరం యొక్క విలువ కొంతమందికి తెలియక ఏమండి, ఎవడరా మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది? ఏమండి, ప్రియమైనటువంటి వారు కదా, ఇప్పుడు ఆయనకి ఏం కావాలండి? మీ ఊరు వచ్చి ఇక్కడ ప్రార్థన మందిరం కట్టి ఇక్కడ ప్రయాసపడాల్సినంత అవసరం ఆయనకి ఏమొచ్చింది? పైకలా కనబడుతున్నాడు కానీ ఎంసీఏ కదా, ఎంసీఏనా, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదివాడు అయ్యారు. అవును, ఆయనకున్న డిగ్రీ పట్టుకొని ఉద్యోగానికి వెళ్తే నెలకి ఎంత జీతం వస్తుంది అంటారు? దాదాపుగా 1,00,000 రూపాయల దాకా రావచ్చు జీతం. అవును, మరి దాన్ని విడిచిపెట్టి ఏమండి, చక్కగా సూటు బూటు వేసుకొని టై పెట్టుకొని దొరబోగులుగా తయారయ్యి చక్కగా టైం టు టైం ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకునేటటువంటి పరిస్థితి. దాన్ని విడిచిపెట్టి ఒక తెల్లలాల్చి వేసుకొని కాళ్ళకి చెప్పులు వేసుకొని ఏమండి తిరగాల్సిన పనే వచ్చింది. దేని కొరకు? ఆస్తులు సంపాదించడానిక? అంటే ఆస్తులు సంపాదించాలంటే దేవుని సేవ చేయవసరం లేదండి. ఈ దేవుని సేవ ఆస్తి సంపాదించడానికి కాదండి. ఒకవేళ ఆస్తి సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలని అంటే ఏమండి సేవ చేయక్కర్లేదు. చాలా మార్గాలు ఉన్నాయి. ఏమండి, అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి ఏమండి ఎవరైనా దూషిస్తే తలంచుకొని, నిందిస్తే అలాగే తలంచుకొని ఏదో చీము నెత్తురు లేనోడు బ్రతుకుతాడే, అలా బ్రతికి ఆస్తి సంపాదించాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి ఏ దైవజనుడికి లేదు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాము అని అంటే ఈరోజు ప్రజలకి సంతోషం లేదు, సమాధానం లేదు.
నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, ఆరోగ్యం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే లేదు అనే పాట జీవితాంతం పాడుతూనే ఉంటాం. ఏమండి, ఒకసారి దైవజనులు యేసన్న గారు నడుచుకుంటూ వెళ్తుంటే ఓ చిన్న పాప స్కూల్ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తుంది. తెలిసిన వాళ్ళ ఆ పాప కనుక ఈయన గారు పలకరించి అమ్మా బాగున్నావా అన్నాడు ఆ పాపని. ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసా? బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదన్నంట. ఏమందే? బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదు. చిన్నపిల్లవి నీకేం బాధలు? హాయిగా పొద్దునే చక్కగా నిన్ను ముస్తాబు చేశారు, పుస్తకాల బ్యాగ్ తగిలిచ్చారు, టిఫిన్ పెట్టారు, మధ్యలో తినడానికి అవేవో పెట్టారు, అన్నీ పెట్టి చదువుకోవడానికి స్కూల్కి పంపిస్తుంటే నువ్వు బాధలు అంటావేంటి అంటే, ఆ అమ్మాయి అందంట, యేసన్న గారు ఎవరు గుండె బాధలు అలాగ ఉంటాయండి. ఏమంట? ఎవరు గుండె బాధలు అలాగ ఉంటాయండి అన్నదంట. నిజమే. ఆస్తి ఉన్నవాడికి వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్నాయి, అధికారం ఉన్న వాళ్ళకి వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్నాయి, అందచందాలు ఉన్న వారికి వారికి ఉన్న బాధలు వాళ్ళకున్నాయి. ఏమండి, ఆస్తి ఐశ్వర్యం లేని వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక బాధ ఉంటూనే ఉంది. ఏమండి, మరి ఈ బాధ తీరే మార్గం ఏమిటంటారు? చిన్నపిల్ల మొదలుకొని వృద్ధాప్యపు వయస్సు వచ్చిన వారి వరకు అందరికీ బాధలు ఉన్నాయి కదా. ఏమండి, మరి ఈ బాధలో నుంచి మనిషిని విడిపించి నెమ్మదిని కలుగు చేసేటటువంటి మందు లేదా, మార్గం లేదా, దానికి ఒక పరిష్కారం లేదా అని అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది, ఇదే నా బాధలలో నాకు నెమ్మది కలుగు చేస్తూ ఉంది. కొట్టండి చెప్పట్లేదు సార్. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, నీ బాధలలో నీకు నెమ్మది కావాలి. ఎక్కడొస్తుంది నెమ్మది? ఏమండి, ఒక ఆయన పాట పాడాడంట, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, ఎందరినో అడిగాను ఏమేమో చేశాను, ఎందరినో అడిగాను ఏమేమో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీలోనా, నా చింతలన్నీ తీరేనయ్యా నీలోనా. సంతోషం కోసం, సమాధానం కోసం, నెమ్మది కోసం ఈరోజు మనిషి చెయ్యని ప్రయత్నం లేదు, వెళ్ళని మార్గం లేదు. ఏమండి, ఈ సంతోష సమాధానాల కోసం మానవుడు కొండలెక్కుతున్నాడు, లోయల్లోనికి దిగుతున్నాడు, గుహల్లో సంచరిస్తున్నాడు, ప్రతి పచ్చని చెట్టు క్రింద వెతుకుతున్నాడు. కానీ ఏమని చెప్తున్నాడో తెలుసా? 'నెమ్మదికి నీ నాకును బహు దూరం అయిపోయానే, నెమ్మదికి 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 నీ నాకును బహు దూరం అయిపోయా
నెమ్మది నాకు కరువైపోయినే. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ దొరకటం లేదు. మరి ఎక్కడ దొరుకుతుంది అంటే చదవండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వాక్యం చదవండి ఒకసారి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. కొట్టను చెప్పడం సార్. ఏ మందిరం అంటే ఇది? ఎవరికి? సమస్త జనులంటే కొత్తరాయిపర్తిలో ఉన్న వాళ్ళు మాత్రమేనా? ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న వారందరికీ ఇది ప్రార్థనా మందిరం. మీకు మాత్రమే కాదు, మనకు మాత్రమే కాదు. అదే ప్రభు చెప్తున్నాడు. తూర్పు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, ఏమండి, పడమర నుండి నేను నీ పిల్లలని తీసుకొని వస్తాను. జనముల తట్టు నా చేయి ఎత్తుతూ ఉన్నాను. ఏమండి, ప్రవాహము వచ్చినట్లుగా అన్యజనులు యాకోబు దేవుని మందిరానికి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని మందిరానికి ప్రవాహము వచ్చినట్లుగా జనులు వచ్చుదురుగాక. నలు దిశల నుండి, ఒక దిక్కు నుండి కాదండి. ప్రియమైనటువంటి వారు, ప్రార్థనా మందిరము, ఈ ప్రార్థనా మందిరంలో ఆయన చేసే పని ఏమిటో తెలుసా? ఇక్కడికి వచ్చిన వారందరినీ సంతోషింపచేస్తాడు. హల్లెలూయా. ఇక్కడికి ఎవరు అడుగు పెడితే వారికి సంతోషం ఇస్తాడు. నీకు సంతోషం కావాలి, నెమ్మది కావాలి, తృప్తి కావాలి అంటే ప్రార్థనా మందిరంలో అడుగుపెట్టు. ఏముంటుంది ప్రార్థనా మందిరంలో అంటే? ఆనందం ఉంటుంది. ఓసారి అది డిసెంబర్ నెల 31వ తేదీ రాత్రి ప్రతి ప్రార్థనా మందిరంలో కూడా ఆరాధనలు జరుగుతాయి కదా. పాత కొత్త సంవత్సర ఆరాధనలు జరుగుతూ ఉంటాయి కదా. ఈ పాత కొత్త సంవత్సర ఆరాధనలకి మా కుటుంబం అంతా వెళ్ళారు. మా అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి వెళ్ళారు. వెళుతూ నన్ను కూడా తీసుకెళ్ళారు. నన్ను కూడా అంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? వాళ్ళు వెళుతూ నన్ను కూడా తీసుకెళ్ళారంటే యేసు ప్రభువుకి నాకు సంబంధం లేదు. మా వాళ్ళ రూట్ అదైతే నా రూట్ ఏంటో తెలుసా? నా సిద్ధాంతం ఏంటో తెలుసా? దెయ్యము లేదు, దేవుడు లేడనే దారి నాది. అందరూ లోకంలో ఏదో దేవుణ్ణి కొలుసుకుంటారు. ఏమండి, నా దారి ఏంటో తెలుసా? దేవుడు లేడు, దెయ్యము లేదు అని స్నేహితులతోటి పందెం వేసి, ఏమండి, నాకు స్కూల్ చదువుకున్న హై స్కూల్ రోజులు పందెం వేసి ఏం చేసేవాడిని అంటే, ఒరే లేదా కదా దేవుడు ఉన్నాడు రా అని ఒకడంటే, అమ్మ దెయ్యం ఉందిరా రాత్రి నాకు కనబడిందని మరొకడు అనేవాడు. నేను అన్నాను, తంతారు మీరు ఆ మాటలు ఉంటే చూపించు. ఎవరిని? దేవుణ్ణి. ఉంటే చూపించు.
ఎవరిని? దెయ్యాన్ని. అంటే వాళ్ళు అన్నూరెత్తే. నేను నిరూపిస్తానరా లేరన్నాను. నిరూపించరన్నారు. అంటే సరే రాబాయ్, ముందు దెయ్యం లేదని నిరూపిస్తానన్నాను. సరే నిరూపించాను. ఏమీ లేదురా, రాత్రికి అందరూ పడుకున్న తర్వాత 12 గంటల వేళప్పుడు నేను సమాధుల్లోకి వెళ్ళి పడుకొని ఉదయాన్నే వస్తాను. నేను క్షేమంగా వస్తే దెయ్యం లేనట్టు, దెయ్యం ఉంటే నాకు ఏదైనా జరగాలి అంటే అబ్బో మహా ధైర్యవంతుడు వచ్చాడు అనుకుని సరే అన్నారు. సై అంటే సై అనుకున్నాము. మొత్తానికి అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఊరికి చెప్పకుండా సైకిల్ వేసుకొని ఆ గోదావరి రోడ్డున సమాధులు ఉంటే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి ఒక సమాధి మీద హాయిగా పడుకొని ఉదయం లేచి అక్కడే నా కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేసాను. మా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంట్లో అందరికన్నా ముందు లేచేది నేనే, తెల్లవారుజాము. అందుకని నేను పొద్దునే లేచి గోదావరికి వెళ్ళిపోయాడు అనుకున్నారు. రాత్రి జరిగిన సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వెళ్తే కథలు ఇస్తారంటే ఇంట్లో వచ్చి. అవును, ఇలాగ కొన్నిసార్లు చేశాను. వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ నిజమేరా దయ్యం లేదన్నారు. నాకు దేనికి అడుగుతాను, అసలు దెయ్యం సమాధిలో ఎందుకు ఉంటది? దెయ్యానికి సమాధిలో ఏంటి పని? ఏమండి, చచ్చిన వాళ్ళతోటి దెయ్యానికి ఏంటి పని? బతికిన వాళ్ళతో కదా దెయ్యానికి పని. బతికిన వాళ్ళని చంపడానికే కదా దెయ్యాలు ఉండేది. ఏమండి, అపవిత్రాత్మలు ఎవరిని పడతాయి? ప్రాణంతో ఉన్నవన్నీ పడతాయి. ఇక వాడికి నెమ్మది ఉండదు. ఒక అపవిత్రాత్మ ఒకడికి పట్టిందంటే ఏమండి, వాడు నెమ్మదిగా ఉండడు, చుట్టుపక్కల ఉన్న వాడిని కూడా ప్రశాంతంగా బతికినవాడు. మీరు గమనించండి. ఏమండి, సరే అయిపోయింది. దేవుడు ఉన్నాడని నిరూపించు, దేవుడు లేడని నిరూపించడు అన్నారు. నేనేం చేశానో తెలుసా? దెయ్యం లేదు కనుక దేవుడు కూడా లేదు. దెయ్యం లేదు కనుక అలా ఎలా కుదురుద్ది అన్నాడు. అలా మీరు అందరూ సినిమాలు చూస్తున్నారు కదా అన్నాడు. సినిమాలు చూస్తున్నా అన్నాడు. విలన్ ఉంటేనే కదా హీరో కావాలి. విలన్ లేకపోతే హీరో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు దెయ్యం లేదు కనుక దేవుడు లేడు, ఒకవేళ ఉన్నా లేకపోయినా ఒకటే అన్న. వాళ్ళు అబ్బో అనుకున్నారు. ఏమండి, మొత్తం మీద కొత్త సంవత్సరం ఆరాధన జరుగుతుంది కదా. మా అమ్మ ఏం చేసిందో తెలుసా? ఒరేయ్, కొత్త సంవత్సరం దేవుని మందిరంలో ఉంటే సంవత్సరం అంతా ఆశీర్వదించబడిపోతావరా అని కొట్టింది నన్ను. ఈ ఆశీర్వాదం అనే మాట వినబడేటప్పటికీ కొంచెం ఆశ కలిగింది. తర్వాత నన్ను బతిమలాడుకుంది, పోదాం రారా అంటే ఇంకా గొడవ పడలేక నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలియంది ఏముంది? ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ అయితే సంతోషంగా సపోర్ట్లు కొట్టి పాటలు పాడుతారు. మనం యాంటీ కదా, అందరూ పాటలు పాడుతుంటే అంటున్నాను నేను. మా మాస్టర్ గారు సరిగ్గా కొట్టరా సప్పట్లు అంటున్నాడు. ఆయన సరిగ్గా కొట్టరా అనేటప్పటికి ఈ కొట్టే సప్పట్లు కూడా మానేసాను. మరి ఏదోలా కొట్టరా బాబు అన్నాడు. మళ్ళీ అంతా అయిపోయింది. ఈ బల్లారాధన ఇస్తారు కదా సంవత్సరం ఆఖరణ, దానికి ప్రభురాత్రి భోజనం అని అన్నారు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ భోజనం చెయ్యాలి, ఇంకెవరు దీంట్లో చేయవేయకూడదు. గనుక బాప్తిస్మం తీసుకొని వాళ్ళందరూ కొంచెం పక్కకి నిలబడండి అని ఆయన మర్యాదగా చెప్పాడు. నాకు ఆ మాట ఎలా కనబడ్డదో తెలుసా? గట్అవుట్ అన్నట్టు వినబడింది. వినబడి నాకు అసలే కోపం ఎక్కువ. అందుకే చర్చికి రాననేది. వచ్చిన దగ్గర నుంచి సఫర్లు కొట్టు, పాటలు పాడు, మోకాలు వేసి లేచి నిలబడు, కూర్చో, ఇంకన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే మనం చేస్తాం. ఇంకా మనదేం ఉండదా? పైగా పక్కన రమ్మండం ఎందుకు, పొమ్మండం ఎందుకు? ఈ అనుమానం నాకెందుకు వచ్చిందంటే, అంతకు మునుపు క్రిస్మస్ పండుగ జరిగింది చర్చిలో. నేను వెళ్ళలేదు, అందరికీ భోజనాలు పెట్టారు. నేను రాలేదని చెప్పి ఒకరిని పంపి ఎక్కడున్నానో వెతికి రప్పించి చర్చిలో కూర్చోబెట్టి
పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు దగ్గరుండి నాకు అన్నం పెట్టారు. ఎప్పుడు? క్రిస్మస్ పండగకి. అప్పుడు నేను రాకపోతే పిలిచి మరీ భోజనం పెట్టారు. ఇప్పుడు నేను వస్తే నువ్వు ఈ భోజనం చేయకూడదు. నా ఉద్దేశం ఏంటంటే అటు మరి మనకు తేడా తెలియదు కదా. ఏమండి, భోజనం అంటే భోజనం అనుకున్నాం తప్ప ఆ మిగిలిన సంగతులు మనకు తెలియదు. అప్పటికి నాకు తెలియదు, మనకు కదలే, నాకు తెలియదు. ప్రైజ్లా. ఏమండి, అందుకని కోపం వచ్చేసింది. అందుకని వీళ్ళు పిలిస్తే నేను పిలవని పేరంటానికి పోకూడదు అని మా తాత చెప్పేవాడు. నిజమేరా బాబు, అనవసరంగా మా అమ్మ మాటిని వచ్చాను, అదే పాస్టర్ గారు పిలుచుంటే ఎంత గౌరవంగా ఉండేదో అనుకున్నాను. బయటకు వచ్చి నిలబడ్డాను. నిలబడిన తర్వాత ఓ ప్రశ్న నాకు తెలెత్తింది. మా ఊళ్ళందరూ ఆ భోజనం చేస్తున్నారు, నేను ఒక్కడిని ఎందుకు ప్రత్యేకించబడ్డాను? నేను ఎందుకని ఆ లైన్లో లేను? నన్ను ఎందుకని ప్రక్కన పెట్టారు అని ఓ ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. పాస్టర్ గారిని అడుగుదామంటే చెప్పింది పాస్టర్ గారే కదా. అందుకని ఏదో కళ్ళబోలు కథ చెప్తాడు. నాకు ఆయన మీద నమ్మకం కుదరట్లే. ఈలోపు మా ఫ్రెండ్స్ వచ్చి అన్నారు, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేవాడు ఒకడు ఉన్నాడు అన్నారు. ఎవర్రా అన్నాను. నువ్వు కోప్పడినంటే చెప్తావు, చెప్పండి ఎవర్రా అన్నాను. యేసు ప్రభు అన్నాడు. పళ్ళు రాలిపోతాయి అన్నాను నేను. నీకు ఒక ప్రశ్న ఉంది, నీకు సమాధానం కావాలి కనుక అడుగు, నీకు నచ్చినా నచ్చకపోయిన సమాధానం తెలుసుకున్నాడు. నాకు కూడా కొంచెం సరేలే, ఎవరైతే ఏముంది, మనకి సమాధానం కావాలి అనుకొని, సరే ఇప్పుడు ఆయన అడగాలంటే ఎలాగరా, ఎక్కడ ఉన్నాడో చూపించంటే ఇంకొకడు అన్నాడు, యేసు ప్రభు మనతో మాట్లాడాలంటే ఒక దారి ఉంది, ఒక విధానం ఉంది, ఆ విధానంలో వెళ్తేనే మాట్లాడతాడు అన్నారు. సరే చెప్పండి రా అన్నాను. ఏమీ లేదు, ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడతాడని మా అమ్మ చెప్పింది అన్నాడు వాడు. ఏకాకోపం వచ్చేసింది. ప్రార్థన చేయకపోతే మాట్లాడ్డా? ప్రార్థన చేస్తే మాట్లాడతారు నన్ను. నాకేమో లోపల ఆశ ఎక్కువైపోతుంది, దీని సంగతి ఎలాగైనా తేల్చుకోవాలి, అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని పట్టుకొని నిలదీసేయాలి. ఇది నా ఉద్దేశం. సరే ఇక ఏదో చెప్తాడు కదా అని చెప్పి మోకరించి హల్లెలూయా 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 అంటున్నాను. అంటూ ఉంటే ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా అన్నాడు. అయ్య బాబు, మా నాన్న చేసినట్టున్నాడు అని కలు తెలిసింది. ఎవరు లేరు, అందరూ ఆరాధనలు ఉన్నారు, నేను ఒక మూల ఉన్నాను చీకట్లో. మళ్ళీ కళ్ళు మూసి హల్లెలూయా 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 అంటే నా కుమారుడా అన్నాడు. నాకు అర్థమైపోయింది, ఎవరో పిలుస్తున్నారని. ఈసారి కళ్ళు తెరవకుండా ఎవరు నువ్వు అన్నాను. నేనా? యేసు ప్రభువుని. కొట్టండి చెప్పండి. నేను యేసు ప్రభువుని, నన్ను దేవుడు అంటారు, నేను దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నా పేరు యేసు ప్రభు అన్నాడు. ఓహో, నువ్వేనా యేసు ప్రభు? నేనే అంటూ ఆయన అన్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. అంత సంతోషం ఏమి వచ్చి పడింది అన్నాను. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు కదరా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక మనిషి దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఎంత సంతోషపడిపోతాడో తెలుసండి. ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి సంతోషపరిచే మార్గం ఇది. మోకరించి ప్రార్థన చేస్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. మరి వాళ్ళందరూ చేస్తున్నారు కదా అన్నాను నేను. ఆయన అంటాడు, వాళ్ళందరి ప్రార్థన కంటే నీ ప్రార్థన నాకు బాగా నచ్చిందిరా. ఎందుకని? నాది వచ్చిరాని ప్రార్థన కదా. ఇప్పుడు పిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే అంత ముద్దుగా ఉంటది ఏమండి కదా. మరి నేను స్టార్టింగ్ కదా. సరే అయితేనే నాకు ఒక ప్రశ్న ఉంది, దానికి సమాధానం చెప్పాను. అడుగు అన్నట్టు నేను అడిగా, ఏమిటి దీని సంగతి అంటే, నేను చెప్తాను, కొద్దిసేపు ఇలాగ ప్రార్థనలోనే ఉండన్నాడు ఆయన. సరే ఉంటానన్నా. ఎంతలోపుగా ఇంకో స్వరం వినబడుతుంది, బెదరో బెదరో అంటున్నాడు.
ఇందాక కుమారుడు అన్నాడు, ఇప్పుడు బెదరు అంటున్నాడు ఏంటి? కొంచెం స్వరం మారింది. ఆ స్వరానికి ఈ స్వరానికి కొంచెం తేడా వస్తుంది. ఎవరు నువ్వు అన్నాను. ఈ బెదరు ఏమన్నాడు తెలుసా? నేనా, నా పేరు దెయ్యం. నన్ను సాతాను గడు అంటారులే, ఈ క్రిస్టియన్స్ అందరూ నన్ను సాతాను అంటారు. అసలు నా ఒరిజినల్ పేరు మాత్రం అపవాది. ఏ పేరు? అపవాద. ఇదే వెరైటీగా ఉంది పేరు అనుకున్నాను నేను. తర్వాత తెలిసింది అపవాది అంటే అందరికీ అపకారం చేసేవాడు, ఉపకారం చేసేవాడు కాదు. భలే పేరెట్టేవాడికి అపవాది. అందరికి అపకారం ఏం చేస్తాడు, పొరపాటున ఎవడికి ఉపకారం చేయడు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ ఉపకారం చేయడు. సరే, ఏంటి సంగతి అంటే, ఇదిగో బయట రోడ్డు మీద సెంటర్లో నీకోసం చాలా వెరైటీస్ తయారు చేసి పెట్టాను నేను నీకోసం. పద వెళ్దాం అంటున్నాను. నేనన్నాను, ఆయన ఎవరో యేసు ప్రభు అంట, ఏదో ఒక మాట చెప్తానన్నాడు, అది వినేసి వెళ్ళిపోదాం అన్నాను. ఈడంటాడు, ఈ బెదరు అంటాడు, ఇదిగో ఒక్కసారి యేసు ప్రభు మాట విన్నావంటే జీవితంలో నీ మాట నువ్వు వినవన్నాడు. ఏమంట? ఒక్కసారి యేసు ప్రభు మాట విన్నావంటే జీవితంలో ఇంకెవడి మాట విన్నావు, ఎవడి మాట కాదు, నీ మాట కూడా నువ్వు వినవు, వచ్చేయి అన్నాడు. నేనన్నా, నేను చాలా మొండోడిని, ఎవడి మాట అంత తొందరగా విన్నాను. ఆడంటాడు, రా వచ్చేయి, ఈ పాస్టర్ చెప్పేది అంత అబద్ధం, ఇక్కడేమి సంతోషం లేదు, ఇక్కడేమి ఆనందం లేదు. అసలైన సంతోషం, అసలైన ఆనందం సెంటర్లో ఉంది. ఎక్కడ? సెంటర్లో ఉంది. రా, కొత్త సంవత్సరం వేడుకలన్నీ అక్కడ ఉన్నాయి, రా వెళ్దాం అన్నాడు. ఈలోపు యేసు ప్రభు అంటాడు, నా కుమారుడా వెళ్ళొద్దు, ఉండి అక్కడ అంటున్నాడు. ఈ బెదరేమో రమ్మంటున్నాడు, ఈ ఫాదర్ ఏమో వద్దు అంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. మొత్తానికి కొద్దిసేపటికి దేవుని మాట కంటే దెయ్యం మాట మనకి చాలా వినసొంపుగా ఉంటుంది కదా. ఏమండి? మంచి మాటల కంటే కూడా నాశనం అయిపోయే మాటలు చాలా రుచిగా ఉంటాయి కదా. నేను లేచి వెళ్ళిపోయాను. ఆయన అంటాడు, వెళ్ళకరా బాబు, వెళ్ళకరా బాబు, వస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి బండి తీసుకొని వెళ్ళిపోయి మొత్తం ఊరంతా తిరిగి రౌండ్లు వేసి తినాల్సినవన్నీ తిని, ఏమండి, చేయాల్సిన అడవుడంతా చేసి, ఇక 5 నిమిషాల దాకా 12 అవుతుంది. ఆ రాజమండ్రిలో ఒక క్లాక్ టవర్ ఉంటుంది దేవి చౌక్లో, చూసుకొని అయ్యి బాబోయ్ కొత్త సంవత్సరం ప్రార్థన మందిరంలో ఉండాలి, అమ్మని ఎత్తుక్కుంటుందని అడావుడిగా బండి వేసుకొస్తున్నాను. ఈ బెదరేమన్నాడు తెలుసా? నాయానికే ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. చర్చికి వెళ్తున్నాను. చర్చిలో ఉన్నవాడినే కదా నేను తీసుకొచ్చింది. నేను మా అమ్మ ఉంది, కొత్త సంవత్సరం ఒకసారి ముఖం చూపించేసి కనిపించేసి మరలా వచ్చేస్తాను నేను, నువ్వు కూడా రా మా అమ్మని చూద్దు కానీ అంటున్నాడు. నేను రాను అంటున్నాడు వీడు. సరే ఇక్కడే ఉండి నేను వెళ్ళి వచ్చేస్తానంటే, వద్దు నువ్వు కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. అయ్యి కుదరదు, వెళ్తాను రా బాబు, నేను వెళ్తున్నాను అని చెప్పి బండి వేసుకుని వస్తుంటే, ఇదిగో నా మాట వినకుండా వెళ్ళిపోతున్నావు అంటున్నాడు. వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తున్నాను, వెళ్తున్నాను. ఈ బెదరు ఏం చేశాడు తెలుసా? ఈ బెదరు నా మాట వినకుండా వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి చెయ్యి అలాగా, ఒక నల్లటి చెయ్యి అలా పైకి లేచి నన్ను వీపు మీద కొట్టినట్టు అనిపించింది. బండి మీద నుంచి పడిపోయాను. రోడ్డు మీద నేను, నా మీద బండి కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళిపోయింది బండి. అవును, పైగా ఈ బండి ఎక్కడికి లాగిందో తెలుసా? సరిగ్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గేట్ ఎదుర్కొని తాగింది. అన్నీ కలిసి వస్తున్నాయి. ఏమండి? ఆ బండికి లైట్ లేదు, దానికి రికార్డు లేదు. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బండి కదా, ఎక్కడో బీహార్ బండి అది. మా నాన్న తెచ్చాడు, నాకు లైసెన్స్ లేదు. అక్కడికి వెళ్ళి ఆగింది. అలా ఉన్నాను. పోలీసులు వచ్చారు, చూసుకున్నారు. ఏమండి? నా జేబులో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే మా మామయ్య వడ్డీ వ్యాపారం చేసేవాడు, ఆయనకి కలెక్షన్ ఏజెంట్ నేను. ఆ రోజు కలెక్షన్ అంతా నా దగ్గరే ఉంది, మొత్తం పట్టుకుపోయి.
ఆ తర్వాత అక్కడ ఒక ఇద్దరు యవనస్తులు ఉన్నారు. సినిమా థియేటర్ ఒకటి ఉంది. వాళ్ళు 9 గంటలకి బాగా మందు తాగేస్తున్నారు. 9 గంటల నుంచి అనుకుంటున్నారంటే ఇంటికి వెళ్ళిపోదామని. వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడల్లా ఎవరో వాళ్ళు కూర్చోబెడుతున్నట్టు అనిపిస్తుంటే ఏమండి అలాగే కూర్చునిపోతున్నారు. సరిగ్గా నేను పడిన తర్వాత ఎవరో వాళ్ళని లేపినట్లు అనిపించి నా దగ్గరకు వచ్చి చూశారు. చచ్చిపోయాడంటే చచ్చిపోయాడు అనుకున్నారు. మొత్తానికి కొంచెం చెయ్యి కదిలిస్తే బ్రతికే ఉన్నాడని చెప్పి ఒక అతను బండి తీసుకున్నాడు. ఇంకొక అతను నన్ను పైకి లేపితే ఈ తల పగిలింది. ఇక్కడ ఘాటు కూడా ఉంటుంది. రక్తం చిమ్మింది. తర్వాత ఆ ప్రక్కనే ప్రార్థనా మందిరంలో అమ్మ వాళ్ళు ఉంటే అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లు వేసారు. తెల్లవారుజాము 4 బయటకు వస్తా. నేను అంటున్న మాట ఏంటో తెలుసా? అప్పుడే అయిపోయింది ఆరాధన. కొత్త సంవత్సరం సంబరాలు అయిపోయినాయి. అప్పుడే యాక్సిడెంట్ అయిందన్న సంగతి కూడా నాకు తెలియట్లా. మా అమ్మ ఏడుస్తుంది. పనికి మాలిందన పిచ్చిదన కొత్త సంవత్సరం ఏడుస్తావేంటి అంటున్నాను నేను. ఆమెమో ఏడుస్తుంది. నన్ను చూసి వాళ్ళు పడుకోబెట్టుకుంది. యాక్సిడెంట్ అయిందన్న సంగతి నాకు తెలియదా. కొద్దిసేపటికి నాకు అర్థమవుతుంది నాకేదో జరిగిందని. చూసుకుంటే ఒళ్ళంతా గాయం. ఇప్పుడు ప్రక్కన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు 2 అంగుళాలకు ఒక ప్యాచి. ఇక బట్టలే ఒంటి దెబ్బసిన నెక్కరేసారు. ఏమైందిరా అంటున్నారు. ఏమైందో నాకు తెలియట్లేదు. అవును, ఏమైందో నాకు తెలియట్లేదు. సరే, మొత్తానికి మా స్నేహితులు వచ్చారు. నేను అలాగే కూర్చుని అక్కడ పొలమే కూర్చున్నాను. నా పక్కన నుంచొని ఎక్కడున్నాడు రేడు జైగడు ఎక్కడున్నాడు రా అంటున్నారు. అక్కడే ఉన్నాను నేను. అంటే షేపులు మారిపోయినాయి. మరి రైజులా ఆడి చేతుల్లో పడితే అంతే, మరి మొత్తం షేపులు మారిపోతాయి. జాగ్రత్త మరి, జాగ్రత్త మరి ఎవరి చేతుల్లో పడుతున్నారు. ఏమండి మొత్తానికి మా చెల్లి వచ్చి అన్నయ్య ఎక్కడే ఉన్నాడంటే వాళ్ళు చూసి ఇదే రాత్రి బాగా అయిపోయింది. ఇంటికి వెళ్ళాము. ఇక మంచంలో పడుకొని ఆలోచిస్తున్నాను. ఏం జరిగిందంటే మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఒక ఇద్దరు మాట్లాడడం చెవిని పడ్డది. ఒక ఆయన పేరేమో దేవుడు యేసు ప్రభు అన్నాడు. ఇంకొకడేమో బెదరు నేను దెయ్యాన్ని అన్నాడు. ఏమండి అంటే ఇప్పుడు దేవుడు దెయ్యం ఉందని రుజువు అయిపోయింది కదా. దేవుడు దెయ్యం ఉందని రుజువు అయిపోయింది కదా. అయిపోయింది. నన్ను ఒకడు బయటికి తీసుకెళ్ళాడు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అలా మంచంలో ఉండి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆ రోజు మాట్లాడిన ఇద్దరు మరలా వస్తారని ప్రార్థన చేస్తున్నాను. మరలా ప్రార్థన చేస్తుంటే ఏమండి ఈ బెదర్ రాలేదు. ఎవరు వచ్చారో తెలుసా? ప్రార్థన ఆలకించే యేసు ప్రభు వచ్చాడు. ఆయన వచ్చి పక్కన నిలబడ్డాడు. ఎవరు నువ్వంటే నేను యేసు ప్రభు. ఆడేడు బ్రదర్ అంటే ఇంకా రాడు. అయిపోయింది ఆడు పని అయిపోయింది, ఇంకా రాడు అంటున్నాడు. ఈయన ఏం చేసావన్నట్టు ఆడు గొడవ వదిలేయి ఎందుకు నన్ను పిలిచావన్నాడు. అంటే కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ నువ్వు వచ్చేస్తావా? ఏమండి ప్రియమైన వారులారా, మనం కళ్ళు మూసి ప్రార్థన చేస్తే ప్రభు ప్రత్యక్షమవుతాడు. ప్రభు వింటాడు. ప్రార్థన అంటే ఏమండి ఈరోజు చాలా మందికి అర్థం కావట్లా. ప్రార్థన చేద్దామంటే కొంతమంది ఏమంటారు తెలుసా? మంత్రాలకి చింతకాయలు రాలవండి. మంత్రాలకి చింతకాయలు రాలుతాయో రాలవో నాకు తెలియదు కానీ, కుంకుడికాయలు ఓడతాయో ఓడవో నాకు తెలియదు కానీ, ప్రార్థన చేస్తే మాత్రం పనులు జరిగి తీరుతాయి. ప్రార్థన చేస్తే మాత్రం అసాధ్యం అనుకున్నది సాధ్యమవుతుంది. ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ప్రార్థన చేస్తే బంధకాలు తెగిపోతాయి. ప్రార్థన చేస్తే జీవితాలు బాగుపడిపోతాయి. హృదయాలు మారిపోతాయి. ఆలోచనలు మారిపోతాయి. పద్ధతులు మారిపోతాయి. ప్రార్థనకి అంత శక్తి ఉంది. అందుకనే దీనికి ప్రార్థన మందిరం అని పేరు పెట్టబడింది. యేసు ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు పిలిచావంటే అసలు ఏం జరిగిందన్న. అప్పుడు ఆయన చూపిస్తున్నాడు. తెర మీద సినిమా చేస్తున్నాడు, చూపిస్తున్నాడు.
నేను లేచి వెళ్ళిపోవడం, తిరగడం అంతా అయిపోయిన తర్వాత వాడు నన్ను కొట్టడం, పడిపోవడం, వీళ్ళు రావడం అన్నీ చూపిస్తూ 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 ఎక్కడైతే నేను పడిపోయానో అక్కడ తెల్ల బట్టలు వేసుకొని ఒక వ్యక్తి నిలబడి ఉండడం చూస్తున్నాను. అన్నీ చూసాను. ఓహో, ఇదా జరిగింది. సరే కానీ ఈ తెల్ల బట్టలు వేసుకొని నిలబడ్డ ఆయన ఎవరన్నా, అది నేనే. ఆ నిలబడ్డవాడిని నేనే. నువ్వా? నువ్వు పిలుస్తున్నా కూడా, నువ్వు చెబుతున్నా కూడా వినకుండగా, నీ మాట వినకుండగా నేను వెళ్ళిపోయాను కదా, మరి అక్కడేం చేస్తున్నావు నువ్వు అంటే ఆయన అంటాడు, నువ్వు వెళ్ళిపోతావని నాకు తెలుసు, తిరుగుతావని తెలుసు నాకు, వాడు నిన్ను కొడతాడని తెలుసు, నువ్వు పడిపోతావని తెలుసు. అయితే అక్కడ నేను ఎందుకున్నానో తెలుసా? నీకును మరణమునకును మధ్య నేను నిలబడి ఉన్నాను. మరణమునకును నీకును మధ్య ఒక అడుగు మాత్రమే దూరం ఉంది. నీ ప్రాణాన్ని తీసుకోవాలని వాడు వచ్చాడు, కొట్టాడు నిన్ను. ఎందుకు కొట్టాడో తెలుసా? వాడి మాట వినలేదని కొట్టాడు. మరి నువ్వు కొట్టలేదా అన్నాను. ఈయనంటాడు, నేను ప్రేమించేవాడినే కానీ శిక్షించేవాడిని కాదు. నేను ఉపకారం చేసేవాడినే కానీ అపకారం చేసేవాడిని కాదు. నీ ప్రాణం పోకుండా మరణానికి నీకు మధ్య నేను నిలబడ్డాను. నీకోసమే ఇద్దరు తాగుబోతుని 9 గంటలకు కూర్చోబెట్టాను అక్కడ. పోలీసు వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోయేటట్టే చేస్తే ఇంకేం ముట్టుకోలేదు. వాళ్ళు ముట్టుకుంటే చేయకపోదు. అవునండి, ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ప్రభుని అడిగాను, ఎందుకు నన్ను బ్రతికించావంటే, నీలాగా జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారందరికీ జీవపు వెలుగుని ప్రకటించాలి, అందుకు నేను నిన్ను బ్రతికించాను. నా జీవాన్ని నువ్వు ప్రకటించాలి, నా పని నువ్వు చేయాలి. ప్రియమైన వాళ్ళను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాడు అన్నాడు, ప్రార్థనా మందిరంలో స్తుతి స్తోత్రాలు, హల్లెలూయా స్తోత్రాలు, సపోర్ట్లు తప్ప ఏమీ ఉండవురా. అదే రోడ్డు మీద సెంటర్లోకి వచ్చేవనుకో, తల తలుపులు ఉంటాయి, మిలమిల మెరుపులు ఉంటాయి, రంగులు ఉంటాయి, పంచవర్ణ రంగులు ఉంటాయి, పంచవర్ణ చిలకలు ఉంటాయి, చాలా ఉంటాయి, రంగుల ప్రపంచం ఉంటది. అసలైనటువంటి ఆనందం అక్కడ ఉంటుంది అన్నాడు. కానీ ఆ లోకంలో నాకు ఆనందం దొరకలేదండి. ఆ లోక సంబంధమైన ఆనందం కోసం వెళితే ఇప్పుడు నాకేం మిగిలిందో తెలుసా? విషాదం మిగిలింది. కానీ నా ప్రభుని యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నాకు సంతోషం కలిగింది. హల్లెలూయా. తమ్ముడు ఫోన్ చేసి, అన్నా ఆదివారం సోమవారం పెట్టుకుంటానా అన్నా అన్నాడు. ఇంకో రోజు పెట్టుకోకపోయావా తమ్ముడా అన్నా. లేదన్నా, ఈ 2 రోజులే పెట్టుకోవాలనిపిస్తుంది. మరి ఆదివారం అంటే కష్టం కదా తమ్ముడా, ఒక పని చేయి అయితేనే, ఆదివారానికి ఎవరినన్నా రప్పించుకో, సోమవారానికి నేను వస్తానన్నా. ఈయనంటాడు, ఆదివారం ఎవరు వస్తారన్నా, ఆదివారం మీరు రావాలన్నా, మీరే ఉండాలన్నా అంటున్నాడు. ఏంటని ఆలోచించాను. అప్పుడు ప్రభు అంటాడు, ఒకరోజు నువ్వు ప్రార్థనా మందిరంలో మోకరించి ప్రార్థన చేసినందుకే కదా ఈరోజు బ్రతుకున్నావు. ఆ ప్రాంతంలో అనేక మంది బ్రతకడానికి ఓ ప్రార్థనా మందిరం కట్టబడింది. అనేక మంది ఆశీర్వదించబడడానికి ఓ ప్రార్థనా మందిరం కట్టబడింది. అనేక బంధకాలు తెగిపోవడానికి ఓ ప్రార్థనా మందిరం కట్టబడింది. ఆ ప్రార్థనా మందిరాన్ని నీతో ప్రారంభింపజేసేటట్లు చేస్తున్నాను. హల్లెలూయా. నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభువా, ఓ దౌర్భాగ్యమైన బ్రతికే నేను నీ ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేస్తే రక్షించావు, చనిపోయే నన్ను బ్రతికించావు. ఇప్పుడు నీ జీవము కలిగిన ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించడానికి నన్ను కోరుకున్నావా తండ్రి.
నన్ను ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. నేను ఏ పాటి వాడినయ్యా, నా జీవం ఏ పాటిదయ్యా అని ఆ తమ్ముడితో చెప్పాను. నేను వస్తాను, మనం కలిసి ప్రారంభిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ప్రార్థనా మందిరంలోనే అసలైన సంతోషం ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సంతోషం దొరకదండి. అనుకోవచ్చు సినిమాకి వెళితే సంతోషం దొరుకుతుంది అని. నిజమే, ఒకవేళ థియేటర్కి వెళ్తే సంతోషం దొరుకుతుంది. ఎంతసేపు ఉంటుంది? శుభం కార్డు పడేదాకా నీ సంతోషం ఉంటుంది. నీ సంతోషానికి కూడా శుభం కార్డు పడుతుంది. లేకపోతే ది ఎండ్ అంటే ఎంతటితోటి నీ జీవితం అయిపోయిందిరా, నీ సంతోషానికి ముగింపు పడిపోతుంది అక్కడ. ఏమండి, పోనీ బాధలు మర్చిపోతామని ఒక బాటిల్ తెచ్చుకున్నావు, ఎంతసేపు ఉంటుంది సంతోషం? బాటిల్లో ఉన్నటువంటి నిశ నీకు దిగేంత వరకు ఉంటుందేమో ఆ సంతోషం. ఏమండి, సంతోషం కోసం ఎక్కడెక్కడో దొర్లుతాడు, ఎవరెవరికైనా దొర్లుతాడు. ఎంతసేపు ఉంటుంది సంతోషం? కొంతసేపే ఉంటుంది. ఏమండి, కానీ నా ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధన చేసే ప్రార్థనా మందిరానికి వస్తే చదవండి 16వ కీర్తన. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అన్న మాట చివరి వాక్యం 16వ కీర్తన. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. కొట్టు చప్పట్లో సరే. కావండి, నీ సన్నిధిని ఏముంటదంట? చెప్పాలి ఏముంటదంట ఆయన సన్నిధిలో? ఏ సంతోషం? సంపూర్ణ సంతోషం అంటే ఫుల్ హ్యాపీనెస్. హాఫ్ కాదు, సగం సంతోషం కాదు. నా ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే సంతోషం సగం సంతోషం కాదు. హాఫ్ మీల్స్ పెట్టడు నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువైన యేసుక్రీస్తు పెడితే ఎలా పెడతాడో తెలుసా? ఫుల్ మీల్స్ కూడా కాదు, తిని తృప్తి పొందేటట్లు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్. మీరు తృప్తిగా తిని వెళ్ళేటట్లుగా చేసేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే తృప్తినిస్తాడు. ఎక్కడ? ప్రార్థనా మందిరంలో. ప్రార్థనా మందిరానికి వస్తే సంపూర్ణమైన సంతోషం, ఆనందం కలుగుతుంది. ఏమన్నా ప్రియమైన వారు, ఆ తర్వాత అంటాడు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నది. ఒక సుఖవంతమైన జీవితం ఎక్కడ జరుగుతుందంటే ప్రార్థనా మందిరంలో. ఈ రెండు ఎలా మనకు అనుగ్రహించబడతాయి అంటే పైన అంటున్నాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. ఏ మార్గం అంట? జీవ మార్గం. ఎక్కడ తెలియజేయబడుతుంది అంటే ప్రార్థనా మందిరంలో ఏమి ప్రకటించబడుతుంది అంటే జీవ మార్గము ప్రకటించబడుతుంది. హల్లెలూయా. జీవమును గురించి ప్రకటించబడుతుంది. జీవార్థమైన సంగతులు ప్రకటించబడతాయి. జీవార్థమైన ఉపదేశము ఇక్కడ ప్రకటించబడుతుంది. జీవార్థమైన ఉపదేశము ప్రార్థనా మందిరంలో ప్రకటించబడుతుంది. మరణార్థమైన ఉపదేశం కాదు. నేను ప్రార్థన చేస్తా ఉంటే యేసు ప్రభు వచ్చి జీవార్థమైన ఉపదేశం నాకు చెప్పాలనుకున్నాడు. నేను అడిగిన ప్రశ్న చిన్నదే, ఈ భోజనం నేను ఎందుకు తినకూడదని అడిగిన ప్రశ్న చిన్నదే, కానీ దానికి జవాబు చాలా పెద్దది. అవును,
ఏదో ఒక అర నిమిషంలో చెప్పే సమాధానం కదా. అందుకని ఆయన ప్రార్థనలో ఉండమన్నాడు. ఆయన జీవార్థమైన ఉపదేశం నాకు చేద్దామని నా దగ్గరకు వస్తే ఏమండి మా బెదరో మరణార్థమైన ఉపదేశం నాకు చేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మరణార్థమైన ఉపదేశం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? మరణానికి తీసుకువెళ్ళింది. అయితే జీవార్థమైన ఉపదేశం కలిగిన యేసయ్య జీవాధిపతిగా అక్కడ నిలబడ్డాడు గనుక మరణము నుండి తప్పించబడి జీవము కలిగిన వాడనై ఈరోజు ఈ మాటలు మీకు ప్రకటించడానికి ఆ రోజు నా తండ్రి అయినటువంటి దేవుడు మరణానికి నాకును మధ్యన నిలబడి నన్ను సజీవునిగా మీ మధ్యలో నిలబెట్టాడు. ఈ ప్రాణం నా ప్రభు అయిన యేసయ్యది, ఈ జీవితం నా ప్రభు అయిన యేసయ్యది, ఈ శరీరం నా ప్రభు అయిన యేసయ్యది. ప్రియమైనటువంటి వారు జాగ్రత్తగా గమనించండి. జీవ మార్గం తెలియజేయబడేటటువంటి స్థలమే ప్రార్థనా మందిరం. జీవమును గురించిన సంగతులు, నువ్వు ఎలా బ్రతకాలో, ఓ మంచి జీవితం ఎలా జీవించాలో ఇక్కడ నేర్పించబడుతుంది. ఇది ఒక పాఠశాల. ప్రార్థనా మందిరం అని అంటే ఏమండి? ప్రార్థనా మందిరం అని అంటే ఇది ఒక పాఠశాల. ఏమండి? ఈ పాఠశాలలో విద్యార్థులకి విద్యాబోధన చేయబడుతుంది. ఏ విద్యాబోధనో తెలుసా? దైవికమైనటువంటి విద్య. బిలాము అంటాడు, మహోన్నతుని విద్య నెరిగినటువంటి వాని వార్త. సంఖ్యాకాండంలో 10వ అధ్యాయంలో చదివితే ఉంటుంది, 15వ అధ్యాయంలో మహోన్నతుని విద్య నెరిగినటువంటి వాని వార్త. ఇక్కడ ఏ వార్త ప్రకటించబడుతుందో తెలుసా? మహోన్నతుని వార్త ప్రకటించబడుతుంది. అదే సువార్త. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుని సంగతులు ఇక్కడ ప్రకటించబడతాయి. ఆ మహోన్నతమైనటువంటి దేవుని విద్య ఇక్కడ మీకు నేర్పించబడుతుంది. ప్రభుని ఎలా స్తుతించాలో, ప్రార్థన ఎలా చేయాలో, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో, జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, ఆత్మని ఎలా రక్షించుకోవాలో, పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడాలో, నిత్యత్వం అంటే ఏమిటో, నిత్య నాశనం అంటే ఏమిటో, ఏమండి పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏమిటో, మారు మనసు అంటే ఏమిటో ఇందాక అన్న చెప్పారు కదా. ఉపదేశ క్రమము, అందులో ఉండే సబ్జెక్టులు, స్కూల్లో సబ్జెక్టులు ఉంటాయి కదా. ఏమేమి ఉంటాయి? తెలుగు, లెక్కలు, మ్యాథ్స్, హిందీ, సోషల్, అయ్యో గుర్తున్నాయి నాకు, వానాకాలం చదువు కదా. ఏమండి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ ప్రకటించబడతాయి. రండి, నేర్చుకోండి, మహోన్నతిని విద్యని సంపాదించుకోండి. ఆ విద్యని పట్టుకొని లోకములోనికి వెళ్ళండి. లోకములో ఉన్నటువంటి ఏ పాపములో కూడా మీ కాలు చిక్కుపడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రకటించబడుతుంది ప్రార్థన మందిరంలో. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను, సంతోషింపచేస్తాను. సంపూర్ణ సంతోషం ఉంటుంది, నిత్యము సుఖవంతమైన జీవితం ఉంటుంది. ఆ నిత్య సంతోషము, సమాధానము, సుఖవంతమైన జీవితము నీవు సొంతం చేసుకోవాలంటే నీకు జీవ మార్గం ఏంటో తెలియాలి. జీవ మార్గం ఏదో నీకు తెలియాలి. జీవమునకు పోయే మార్గం ఏదో నీకు తెలియాలి. ఈరోజు జీవానికి పోయే మార్గం అంటే మోక్షానికి వెళ్ళే మార్గం, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం తెలియక, మార్గము తెలియక గుడ్డోడికి దారి చూపిస్తే ఎలా ఉంటది? గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించాడంట. ఈడే గుడ్డోడు, ఈడికే దారి తడుముకుంటున్నాడు. ఈడంటే ఇంకొకటి బెదరు తెలియట్లేదా, నేను చూపిస్తాను రా అంటే వాడు గుడ్డోడే కదా. ఈడు గుడ్డోడు అన్న సంగతి ఆడికి తెలియక దేవుడిలాగా వచ్చే బెదరు పద వెళ్దాం అన్నారు. ఇద్దరు చెరుకు చేయి పట్టుకొని వెళ్తున్నారు. చిన్నగా వెళ్ళి ఎక్కడ పడ్డారు తెలుసా? బావిలో పడ్డారు. ఏమండి మార్గము తెలియక దేవుని వాక్యం అంటది యుగ సంబంధమైన దేవత
మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలుగు చేసినందున సువార్త ప్రకటన అనేటటువంటి ప్రకాశము వారికి కనబడడం లేదు. ఎందుకు? యేసు ప్రభుని గుర్చినటువంటి సంగతులు, పరిశుద్ధాత్మను గుర్చిన సంగతులు, సంఘాన్ని గుర్చిన సంగతులు, సంపూర్ణ పరిశుద్ధతను గుర్చిన సంగతులు, సంపూర్ణ ఉపదేశం ఎందుకు ప్రజలకి అర్థం అవట్లేదు అంటే మనోనేత్రాలకి గుడ్డితనము కలిగింది. యుగ సంబంధమైన దేవత కళ్ళు మూసిపెట్టాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మూయబడినటువంటి కన్నులను తెరవ చేయగలిగిన వాడు. కొడి చెప్పట్లేదు. ఏ అంధకారము చేత నీ మనోనేత్రం మూయబడిందో, ఏ వ్యసనం చేత నీ మనోనేత్రం మూయబడిందో, దేని చేత నీ మనస్సాక్షి మూయబడి మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతారు కొంతమంది. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీ మనస్సాక్షిని తెరవ చేయగలిగిన వాడు. అందుకని నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది, నీ వాక్యమే నా కన్నులకు వెలుగిచ్చెను అన్నాడు. దేవుని వాక్యము మన కన్నులు తెరవ చేస్తారు. ఆ వాక్యము, ఆ సత్యవాక్యము సరిగా విభజించి ప్రకటింపబడే స్థలమే ప్రార్థనా మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? అందుకనే పౌలు అంటాడు తీతుకు రాసిన పత్రికలో, సత్యవాక్యమును సరిగా విభజించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. ఆ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటించే విధానాన్ని ఇదిగో మేమందరం నేర్చుకున్నాం కనుక మీకు నేర్పించడానికి ఇదిగో మీ ఎదుట మేము నిలబడుకొని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఏమి ప్రకటింపబడుతుందో తెలుసా? నీ మనోనేత్రాలకు వెలిగించబడే వార్త ఇక్కడ ప్రకటించబడుతుంది. జీవ మార్గమును గుర్చినటువంటి సువార్త ఇక్కడ ప్రకటించబడుతుంది. సత్య సువార్త, సంపూర్ణ సువార్త, దానినే ఉపదేశం అన్నారు. అవును, సంపూర్ణ పరిశుద్ధత ఇక్కడ ప్రకటించబడుతుంది. గనుక ప్రియమైనటువంటి వారు లేదా, ఏది మీకు ప్రకటించబడుతుంది అంటే ఈ ప్రార్థన మందిరానికి రండి. ఒకవేళ మీరు ఏ ప్రార్థనా మందిరానికి వెళ్ళని వారైతే రండి. అర్థమైందా? ఈరోజు ప్రారంభ కూటం కనుక ఆయా సంఘాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ పిలిచి ఆహ్వానించి ఇక్కడ కూటం పెట్టాం. ఏమండి? కొత్త మందిరము, కొత్త పాస్టర్ గారు అక్కడికే పోదాం, మనకే ఏదో పోస్ట్ ఇస్తారు అనుకున్నారు. ఇక్కడ ఏమి ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ సంఘాలు విడిచిపెట్టి రాబాకండి. మీ సంఘాల్లో కార్యక్రమాలు లేనప్పుడు ఇక్కడ ఏదైనా ఆరాధన జరిగితే రండి, వాక్యం వినండి, ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఏ సంఘానికి వెళ్ళని వాళ్ళు అయితే రండి, ప్రభుని గురించి తెలుసుకోండి, దేవుని సన్నిధిలో సంతోషించండి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపని త్రియేక దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, అందరూ ఒక క్షణం లేచి నిలబడి, అందరూ ఒక క్షణం లేచి నిలబడి ఓ పల్లవి చరణం పాడుతూ ఉండగా ఓ పాట పాడుతూ ఉంటారు. ఏమండి? ఇందాక మనం చదివాం కదా, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేస్తాను, వారు అర్పించేటటువంటి బలులని నేను అంగీకరిస్తానన్నారు కదా. ఇప్పుడు మీ హృదయపూర్వకమైన అర్పణలు అర్పించే సమయం. పాస్టర్ గారు అయితే కానుకలు పట్టద్దని చెప్పాడు, కానీ ఎందుకో ప్రభు కానుక పట్టమని చెప్తున్నాడు. మీ అర్పణలు ఆయన అంగీకరిస్తానని తెలియజేస్తున్నాడు.
మీరు ఎంత ఇచ్చారనేది ఆయన లెక్కలో వేసుకో. ఏమండి, మీరు ఎలా ఇచ్చారన్నది ప్రభు చూస్తారు. కనుక ఒక పాట పాడుతూ ఉండగా మీ అర్పణలని ప్రభు అంగీకరించేటటువంటి సమయం. ఒక చిన్న పల్లవి, ఒక పాట పాడుకుంటూ శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు, నా ప్రియుడైన యేసయ్యకు సర్వమునిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిహద్దులు నా ప్రియుడైన యేసయ్యకు సరిహద్దులు నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగిన వాడే దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, ఆశీర్వాదము జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలో కరిగినది నా జీవితము, జీవితమంతా అనుసరించినదే, నాపై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, శరీరారెవ్వరు స్తోత్రం నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు, స్తోత్రం నా ప్రియుడైన యేసయ్యకు సర్వమునిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిహద్దులు నా ప్రియుడైన యేసయ్యకు నా ప్రియుడైన యేసయ్యకు ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే స్వస్థత